హలో ఎవ్రీవన్, అందరూ మంచిగానే ఉన్నారా? ఈరోజు మనం మస్తు రుచిగా ఉండే పన్నీర్ కూర ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని ఇట్లా మెల్లగా చదరంగంగా కోసబెట్టుకోవాలి. గ్రీన్ క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోవాలి. అట్లానే ఉల్లిగడ్డలని చూపించిన విధంగా 4 ముక్కలు చేసి దాని పొరల్ని విడదీసి పట్టుకోవాలి. టమాటాలను కూడా ఇట్లానే పెద్ద ముక్కలు లెక్క చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోసి వేడి చేయాలి. ఆ నూనెలో 2 చెంచాల కారం వేసి మంచిగా కలుపుకోవాలి. అట్లనే 1 కప్పు శనగపిండి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అట్లనే కొంచెం ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. మనం ముందుగా కోసబెట్టుకున్న పన్నీరు ముక్కలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, క్యాప్సికమ్ అన్నీ ఇందులో వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు మెల్లగా చేతితోటి కలుపుకోవాలి. మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టి ఎర్రగా కాలిన బొగ్గులు వేసి దాని మీద నెయ్యి పోసి మూత పెట్టాలి. ఇట్లా పొగ వేస్తే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ప్యాన్లో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ముక్కలు కొంచెం ఉడికినాక పక్కన పెట్టుకొని వేరే కడాయిలో నూనె పోసి జీలకర్ర వేయాలి. అందులో సన్నగా కోసిన ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ వేసి మంచిగా ఉడికించుకోవాలి. మళ్ళీ కొంచెం ధనియాల పొడి, పసుపు, కారం, నీళ్లు పోసి మసాలాను ఉడకనియాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి మెల్లగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పన్నీర్ కూర తయారైపోయింది. రొట్టెల్లోకైతే మంచి మస్తు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వెబ్ ఫుడీ మన ఒంటి గడిలో పల్లెటూరు